నీ కళ్ళలోకి నా కళ్ళతోటి చూస్తేనే చంద్రోదయం. కళ్ళల్లో చూస్తున్నావు చంద్రోదయం, నీకు ఎక్కడ కనపడుతున్నారు ఇప్పుడు? మా నయన కళ్ళలోకి చూస్తే, మా నయన తన కళ్ళలోకి చూస్తే చంద్రోదయం ఏంట్రా, సూర్యోదయం, మొత్తం అన్ని ఉదయాలు కనిపించేస్తాయి. నీకు తెలియదు కానీ ఆ పిల్ల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను ఫస్ట్ సినిమా చూసి నేను మనసు పారేసుకున్నాను రా. అప్పటి నుంచి ఆ అమ్మాయితో మనం సెటిల్ అయిపోవాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి బాగా సంకల్పించుకుని అప్పు చేసి మరీ చెన్నై వెళ్ళిపోయినరా. వెళ్ళిపోయి ప్రపోజ్ చేద్దాం అనుకున్నానా, అదిగో ఒక్క రోజు ముందే ఆ తమిళ స్టార్ సింబు ప్రపోజ్ చేశాడు. దాంతో మరి ఆ అమ్మాయి ప్రపోజల్ ఓకే చేసేసింది. సర్లే పెద్దోళ్ళు కదా, వాళ్ళకి ఏదో కలిసిపోయి ఉంటుంది, మనకు రాసిపెట్టి లేదని బాధపడితే ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత తెలిసిందిరా దేవుడు ఉన్నాడని. ఎందుకంటే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. తగులుకున్నాడు కదా, అప్పుడు కూడా చాలా బాధపడ్డాను రా. ఎందుకంటే పెద్ద కొరియోగ్రాఫరు, పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో, ఇంకా మన దాకా ఏమవుతుంది అనుకున్నాను. కానీ మళ్ళీ దేవుడు ఉన్నాడు అనిపించుకున్నాడు రా. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. మరి ఇప్పుడు మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటేరా, ఇంకెవరు లేరు కదా, నైన్ ఇంక నాతోటే ఉంటుంది అనుకున్నాను. ఈ అమ్మాయి ఏమో మనం తమిళ్లో రాజు రాణి ఏదో సినిమా చేస్తున్నాడు రా. దాంట్లో మన తమిళ హీరో ఆర్య. మరి రోజు షూటింగ్ లో కలుసుకుంటారు కదా, మనం అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. ఆ కలుసుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ పెరిగింది. మళ్ళీ వీళ్ళ మధ్య అఫేర్ స్టార్ట్ అయిందంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని చెప్పుకుంటున్నారు. కొంత బాధగానే ఉందా? నువ్వేం బాధపడకరా, ఈసారి ఈ అఫేర్ కానీ బ్రేకప్ అయిందనుకో నీకు వర్క్ కూడా అయిపోద్ది. మాత్రం ఇంకెవరు మిగిలేరు. బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, నా నోటికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. నీకు బలుపు ఎక్కువ అనే విషయం మాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నావు? నేను చెప్పేది నా బలుపు గురించి కాదు, మరి రవితేజ బలుపు గురించి. రవితేజ బలుపు గురించి ఇప్పుడు ఎందుకో? రవితేజకు బలుపు కాదు, నన్ను వివాదాలకు లాక్క. రవితేజ సినిమా బలుపు. అదేరా, రవితేజ సినిమా బలుపు గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఆ సినిమా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఏది మన పీవీపీ బ్యానర్, ఆయన ఆ ఈ బల్బ్ సినిమా తర్వాత పెద్ద పెద్ద హీరోలతో సినిమా ప్లాన్ చేశారు. ఏది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి, సూపర్ స్టార్ మహేష్ బాబు తోటి ప్లాన్ చేస్తున్నాడు ఆయన. బల్బ్ సినిమాలో అన్ని డబ్బులు మిగిలేంట్రా? అన్ని డబ్బులు మిగలక్కలేదు. ఆయనకి పీవీపీ బ్యానర్ అంటే బోల్డ్ సినిమా పైన చదివి చేస్తాడు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఆయనకి. పెద్ద పెద్ద హీరోలతో తీస్తే బ్యానర్ వాల్యూ పెరుగుద్దని. నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా? ఏంటది? ఇప్పుడు ఆయనకు ఉన్నట్టుండి రాజకీయాలకు దిగి ఎంపీ అయిపోవాలని సరదాగా ఉంది. అందు గురించి అని రాబోయే ఎలక్షన్స్ లో విజయవాడ నుంచి పోటీ చేసి ఎంపీగా నెగ్గి ఢిల్లీలో కూర్చుందాం అనుకుంటున్నాడు. దాని గురించి అని వీళ్ళు మంచి గ్లామర్ ఉన్న హీరోస్ తో సినిమాలు కనుక తీస్తే వీళ్ళ తాలూకా అభిమానులు అందరూ కూడా ఆయనకి ఫాలోయింగ్ లో ఉంటారు, ఆయనకి మరింత ఓటింగ్ లో బలుపు అవుతారని ప్లాన్ చేశాడు. ఇలాగా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు బొమ్మ వస్తుందిరా. 2-3 సంవత్సరాలు ఇదే అని చెప్తున్నావు. ఇప్పుడు వస్తుందిరా రజనీకాంత్ సినిమాకి కొంత లేట్ అవుతుంది. మరి నువ్వు ఎన్ని చెప్పినా కూడా రజనీకాంత్ గారు క్రేజీని క్యాష్ చేసుకోవడం చేత కదరా. ఒరే ఆయన డబ్బు కోసం సినిమాలు చేయడరా, మంచి మంచి కథలతో తీస్తాడు. గొప్ప సినిమాకి డైరెక్టర్ తెలుసా? తెలుసా అమ్మాయి సౌందర్య గారు కదా. ఈ సినిమా పేరేంటి తెలుసా? కొత్తడయ్యా. తిడతావేట్రా? తిట్టడం కాదు, ఈ సినిమా పేరు కొత్తడయ్యండి అన్నట్టు ఇది కార్టూన్ సినిమా అంట కదా. అలా చూడరంటే ఒరే, ఆయన రోబో కింద వచ్చినా కార్టూన్ కింద వచ్చినా జనం ఎరగబడి చూసేస్తారని రజనీకాంత్. చూస్తారా? ఇప్పుడు రోబో సినిమా వచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా. దాటింది. ఇప్పుడు ఇప్పుడు ఈ బొమ్మ వస్తుంది కదా. దీని తర్వాత శంకర్ తో రజనీకాంత్ గారు సినిమా చేస్తున్నారు కదా. అవును, చేయబోతున్నారు. మామూలుగా ఎవరితో స్టార్ట్ చేసినా శంకర్ గారు 2 సంవత్సరాలు తక్కువ సినిమా చేయరు. రజనీకాంత్ అంటే 3 సంవత్సరాలు చేస్తారు. అంటే 5 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ గారు లైవ్ బొమ్మ చూస్తాం అనమాట. ఈ లోపల మనం వయసు అయిపోతురా. అట్మాస్ఫియర్ అలర్ట్ అయిందంటే బాయ్ ఎంటర్ అయిపోయినట్టే. ఈ హైదరాబాద్లో 2 ఫేమస్, ఒకటి ఇరానీ చాయ్, 2 ఈ బాయ్. ఎవడాగినా నేను వచ్చేస్తాను. ఈ ఫీల్డ్లో ఏదైనా కొత్తగా చేయాలంటే అది నేనే చెయ్యాలి. ఎవరై బాయ్? కింగ్ నాగార్జున గారు. కింగ్ నాగార్జున గారా? నువ్వేట్రా బాగా క్లోజ్ ఉన్నట్టు బాయ్ బాయ్ అని పిలుస్తున్నా? నీరేంట్రా, రేపు నుంచి ఆంధ్రదేశం అంతా ఆయన్ని బాయ్ అనే పిలుస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా బాయ్ అనే పేరుతో రాబోతుంది. ఇదిగా ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు ఈ ఉద్యమ శాఖ తగిలి కొంచెం విడుదల అవడం జాప్యం అయిపోయింది కదా. దాంతో చిన్న సినిమాలు అన్ని రిలీజ్ అయిపోతున్నాయి. వాళ్ళు బుక్ చేసుకుని థియేటర్లన్నీ ఖాళీ అయిపోతాయనే ప్రమాదం కూడా పొంచుంది. దాంతో బాయ్ కలగ చేసుకుని ఆ థియేటర్లోకి నేను వస్తాను. నా సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరాగినా నేను ఆగను. నేను వస్తే అట్మాస్ఫియర్ అలర్ట్ అయిపోద్ది. నా సినిమా ఆంధ్రదేశం అంతా థియేటర్ రిలీజ్ చేస్తాను అంటున్నాడు రా. అంటే మన బాయ్కి ఉద్యమ శాఖ లేదా? ఒరే బాయ్ కాదురా, బాయ్.